నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. నార్మల్ గా గృహానికి వీధిపోటు ఉంటుంది. అవును తల్లి. వీధిపోటు ఉంటే వినాయకుని విగ్రహాన్ని పెడతారు. అవునమ్మా. అది పెట్టొచ్చా పెట్టొద్దా? ఇప్పుడు వివరిస్తాను మీకు. ఎప్పుడైనా ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉంటే ఓకే ఆడవాళ్లకు ధనానికి చాలా ఎఫెక్ట్. ఓకే. రెండవది దక్షిణ అంటే పడమర నైరుతుంది. అయితే ఎప్పుడైతే ఈ పడమర నైరుతుందో మగవాళ్లకు ప్రాణగండం అమ్మా. ఓకే. ఇక రెండవది దక్షిణ నైరుతి ఉత్తర వాయువ్యం, ఈ రెండు ఆడవాళ్ల మీద ప్రభావం ఉంటుంది. అయితే దీనివల్ల ఆడవాళ్లకు పక్షవాతం లాంటిది రావచ్చు, అంటే మందులకు తక్కువ కానీ రోగాలు ఎఫెక్ట్ అయితే అది తీవ్రమైన క్యాన్సర్ లాంటివి అయితే మనిషిని మరి చంపు కానీ కక్ష సాధింపులాగా అది ఇది చేస్తుంది. అయితే రెండోది తూర్పు ఆగ్నేయం. ఎప్పుడైతే పశ్చిమ నైరుతి ఏది చేసిందో తూర్పు ఆగ్నేయం కూడా అదే చేస్తుందమ్మా. తూర్పు ఆగ్నేయం ఏంటంటే కోర్టు కేసులు కానీ, అది పోలీస్ స్టేషన్ కేసులు కానీ, పాలుల గురించి గొడవలు కానీ, వీళ్ళు తలలు వాళ్ళు కొట్టుకోవడమా, కాళ్ళు విరిగిపోవడమా, ఇలాంటి చెడు తూర్పు ఆగ్నేయం తెస్తుంది. అది ఎంతనో సేమ్ ఇది అంతకన్నా ఎక్కువ పవర్. ఇది అన్న తూర్పు తమ్ముడైతే ఇది అన్న కొట్టే దెబ్బలు చాలా పెద్దవి ఉంటాయమ్మా. అందు గురించి అని మనకు దీనికి మాత్రం ఎలాంటి రెమెడీ లేదు. కాకపోతే ఇది నాకు ఒక పడమరనే ఉంది నాయన, దీన్ని నేను ఏం చేసుకుంటే నా యొక్క ఈ ఇల్లు ఇన్ని కోట్ల రూపాయలు, ఇది నేను ఇప్పుడు అమ్మలేను, అమ్మితే కొనరు, నేను మళ్ళీ వెనకసీలు కొనడానికి నాకు లేదు అన్న పరిస్థితిలో మనం ఏం చేస్తామంటే ఈ స్థలం పడమర నైరుతి స్థలంలో ఒక షటర్ వేస్తాము. నేను ఒక షటర్ వేసి దీనికి ఇక్కడ షటర్ వేసిన ఈ రోడ్ ఎంత ఉందో ఆ రోడ్ అంతా మనం షటర్ వేసి దీన్ని చికెన్ సెంటర్కి ఇవ్వాలమ్మా. అంటే ఇది ప్రాణబలి కోరుతుందమ్మా. ప్రాణబలి కోరుతుంది కాబట్టి అది చికెన్ సెంటర్ అంటే రోజు కొన్ని వందల మేకలు అంటారా దాన్ని, కోళ్ళు వస్తారు. మేకలు అంటే మాంసాహారం సంబంధించినటువంటి ఎప్పుడైతే షాపు నడిచిందో ఈ గృహం ఏంది చెట్లలో ఎండలో ఉన్నప్పుడు చెట్లు పట్టుకుంటే ఎట్లాగో ఈ గృహస్థుడికి వచ్చేటువంటి చెడు మొత్తం ఇది తీసేస్తుందమ్మా. షాప్ ఉండడం వల్ల మీరు చెప్తున్నది కరెక్టే గురువు గారు. దాని వల్ల వాయువ్యం పెరుగుతుంది. అలాంటప్పుడు మంచి తల్లి, దానికి కూడా నివారణ ఉంది. కాకపోతే ఇది ఎంత పెరిగిందనేటువంటి దానికి ఇదే పొజిషన్ లో మనము షట్టర్సే వేస్తాము. రోడ్ ఉంది కదా మనకి ఇక్కడ, ఈ గృహస్థునికి ఇదో షాప్ అయింది, ఇదో షాప్ లాగా కట్టుకోవచ్చు కానీ మనం ఉండే నివాసంగా ఉండడానికి. వెరీ గుడ్. ఎప్పుడైతే కట్ట తెయ్యి వస్తుందో అంతకన్నా ముందే మనం కట్టగట్టుకుంటే మనం ఎట్లయితే సేఫ్ సైడ్ లో ఉంటామో ఈ యొక్క చెడు చూపును మన ఇంటి మీదకి రానియకుండా ఇక్కడ మళ్ళా ఒక్క చిన్న 2 ఫీట్లు వదిలిపెట్టేసి ఇల్లు నిర్మాణం ఇక్కడ చేసుకోవాలి. ఇది మొత్తం ఉంది, ఇది సెంటర్ సిటీలో, దీన్ని వదలలేమన్నప్పుడు మాత్రం షాప్స్ వేసి యువతలో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ గృహస్థునికి బంగారు బిస్కెట్ ఏదమ్మా, ఎలాంటి తప్పు జరగదు, ఎంతో మంచి అవుతుంది. మళ్ళీ అనుమానం కూడా పెట్టుకోవద్దు. ఇప్పుడు నార్మల్ గా మీరు చికెన్ సెంటర్ అని చెప్పారు కదా, అది కాకుండా వేరే ఏదైనా షాప్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా దీనికి మాత్రం ప్రాణగండం అంటారా అమ్మా. ప్రాణగండం ఉండడం వల్లనే మనకు బలికి సంబంధించినటువంటి మటన్ గానీ మాంసాహారానికి సంబంధించి బలి ఇది డాక్టర్స్ కూడా పెట్టుకుంటారు తల్లి. దెబ్బలు తల్లి వస్తుంటే ఫస్ట్ ఎయిడ్ అని ఏదో చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇచ్చినా మంచిదే తల్లి. వెరీ గుడ్. గది అమ్మా. ఇప్పుడు కానీ దీన్ని పశ్చిమ నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, ఉత్తర వాయువ్యం కానీ, ఈ తూర్పు ఆగ్నేయం కానీ, వీటి యొక్క నివారణకై బలికి సంబంధించినటువంటి రక్తదాహం ఉన్నటువంటి దేవతలు దాన్ని చూస్తుంటారు. ఆ ఇల్లు ప్రొటెక్ట్ మంచిగా బాగుపడాలంటే ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ దోష నివారణ 100% పోతుంది. అప్పుడు మనకు మంచిగా ఉంటుంది. ఆయన ఇంకొకటి మరి గురువు గారు, వినాయకుడు విగ్రహం పెడతాం, పెట్టినప్పుడు ఇటువంటి దోషాలు అనేటివి ఇప్పుడు మీరు అన్నట్టుగా షాప్ పెట్టొద్దు పెట్టాలి అనేది విషయం గురించి చెప్పారు. ఇప్పుడు మనం వినాయకుని యొక్క విగ్రహం పెడతాం వీధిపోటుకి, పెట్టినప్పుడు మరి దోష నివారణ అనేది పోవచ్చా, లేదంటే పెట్టినా కూడా మనకి ఇది సమస్య అనేది ఇలానే ఉంటుందా? వెరీ గుడ్, మంచి ప్రశ్నమ్మా. ఎప్పుడైనా ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టుమే దేవుడు మన ఇంటి కావలుడు కాదు. దేవుణ్ణి ఎప్పుడు కానీ బయట ఉంచొద్దు. దేవుణ్ణి ఎప్పుడు పూజా గృహంలో ఉంచు, గుండెలో ఉంచు, గుడిలో ఉంచు.
ఓకే నీ ఇంటి వీధి పోట్లకు కనుక ఇలా పెట్టడం వల్ల మంచి మాత్రం జరగదు తల్లి. ఎందుకంటారా, ఇది చెడు వీధి పోటు కదా, ఓకే దీనికి ఇచ్చే ఫలితాన్ని కూడా ఆ దేవుడే రాసి పెట్టిండు ఆల్రెడీగా. ఓకే ఈ ఏ దిశకు ఏ గ్రహాలను ఆడ కూర్చోబెట్టాడు దేవతలను, ఇక్కడ రావు అనేటువంటి రాక్షసుని కూర్చోబెట్టాడు. ఓకే అయితే రావు చేసే పని రావు చేయాలి, మళ్ళీ వద్దని ఎట్లా అంటాడు ఆయన్ని? అదే అదే యమునికి ప్రాణం తీయమని బ్రహ్మదే రాసి పెట్టాడు, మళ్ళీ వద్దంటే ఎట్లయితే సృష్టి నడవదు కదా. మీరు అంటున్నది ఇప్పుడు గుళ్ళోనే ఉండాలి దేవుడు అని వెరీ గుడ్. కాకపోతే వీధి పోటు ఉన్నప్పుడు నార్మల్ గా ఒక చిన్న మందిరం లాగా చిన్న గుడి లాగా కట్టించి అందులో రెగ్యులర్ గా పూలు పెట్టి పూజ చేసి దీపం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు తప్పెలా అవుతుంది? తల్లి, కానీ సరి అయిన దోష నివారణ జరగదు. ఇది చేస్తే మాత్రం 100% అయితే. ఓకే అయితే ఎప్పుడైనా ఏ వీధి చూపుగా వీధి పోటుకైనా గణపతి కానీ ఏ దేవుణ్ణి పెట్టినా కూడా ఆ దేవుడు ఆ యొక్క గృహంలో కానీ గుళ్ళో కానీ ఉండడమ్మా. ఉదాహరణకు మా బ్రహ్మంగారు ఎన్ని 400 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్నాడు. కాకపోతే అప్పుడు ఆయన అడవిలో కట్టుకున్నాడు, ఆయన కాలజ్ఞానం రాశాడు, ఎన్నో చెప్పాడు. కానీ పరిణామం వల్ల ఏమైందంటే ఆయన తూర్పు ఆగ్నేయ వీధి పోటుగా దారి వచ్చింది. అందులో ఇప్పుడు ఆ బ్రహ్మంగారి లేడమ్మా. వాస్తుకు అనుకూలంగా ఉన్నటువంటి తిరుపతిలో అష్టైశ్వర్యాలు దేశ నలుమూలల నుంచి వచ్చి రోజు కోటాన కోట్లు పడుతున్నాయి. అంటే వాస్తు అనుకూలంగా ఉంటే ప్రతి ఒక్క గృహస్థుడు కానీ దేవుడు కానీ పీఠాలు కానీ ఏదైనా ఉన్నతమైనటువంటి అదృష్టంగాని ఐశ్వర్యంగా వస్తాయి అన్నమాట. ఓకే, ధన్యవాదాలు గురువు గారు.